స్వర్ణాంద స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఇటీవల వినుకొండకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన అభివృద్ధి వరాలపై రాజకీయ వేడి రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మంనాయుడు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ నాయకులు ఈ రోజు చీఫ్ విప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ అభివృద్ధికి కృషి చేస్తుంటే అక్కసుతో విమర్శలు చేయడం తగదని వారు మండిపడ్డారు. వినుకొండకు శాశ్వత త్రాగునీటి పథకం, 100 పడకల ఆసుపత్రి ప్రతిపాదన, ఎన్ఎస్సి స్థలం బదిలీ, కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇవన్నీ జీవి ఆంజనేయుల హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణానికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రెండో శనివారం ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకొని ఒక అవేర్నెస్ కార్యక్రమం చేయాలి, రాష్ట్రంలో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతోటి మరి ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాకా, అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే వినుకొండ వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి అనేకమైనటువంటి మరి వరాలు ప్రకటించడం జరిగింది. దీనికి మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందటం వారికి ఇష్టం లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారిని అలాగే జీబీ ఆంజనేయులు గారిని విమర్శించుతున్నారో అర్థం కాని పరిస్థితి ఈనాడు ప్రజలంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఏదేదో మాట్లాడతాడు. మరి 100 పడకల హాస్పిటల్ మరి 28/7/2022 తేదీని నేను జీవో తెచ్చాను. నబార్డు నిధులు 45 కోట్లు నేను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగి ఆగిపోయినాయని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన తేదీ 28/7/22 ఎన్నికలకి దాదాపు 3 సంవత్సరాలు టైం ఉంది. మరి ఆ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి నిధుల్ని మరి ఆయన ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? అబద్ధాలు చెబుతుంది నువ్వా, జీవీ ఆంజనేయులా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? నువ్వు వినుకొండలో సాధించింది ఏమీ లేదు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక మహావృక్షాన్ని పడగొట్టడం, ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేయటం, కేసులు పెట్టడం అక్రమంగా. ఈ తప్ప వినుకొండ పట్టణానికి ఒక మంచి చేసినటువంటి సందర్భం ఏదన్నా ఉందంటే పొలాలు ఆక్రమించుకోవటం, దందాలు చేయటం, రబడీజం చేయటం, 100 ఎకరాల పొలాన్ని కారు చౌకగా కొనుక్కొని ప్రభుత్వానికి 18 లక్షలు విక్రయించి 18 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని మరి నువ్వు లూటీ చేయటం, ఇలాంటి కార్యక్రమం తప్ప 5 సంవత్సరాల్లో నువ్వు ఏదన్నా ఒక మంచి పని చేసావా? ఒక పని చెప్పండి. వెటనరీ కాలేజీ 10 సంవత్సరాల క్రితం అన్నావు. 10 సంవత్సరాల క్రితం వెటనరీ కాలేజీ నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంటి? 5 సంవత్సరాలు మరి శాసనసభ్యుడిగా ఉన్నావు. ఈ నియోజకవర్గానికి వెటనరీ కాలేజీ కానీ, 100 పడకల హాస్పిటల్ కానీ, మరి ఎన్ఎస్పి స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమన్నా ఒక్కటన్నా చేసావా? ఒక గ్రామంలో ఒక ఎస్సీ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, ఎస్టీ కాలనీ కానీ ఒక సిమెంట్ రోడ్ వేసావా? ఒక అభివృద్ధి కార్యక్రమం ఏదన్నా చేసావా? దందాలు, రౌడీజం తప్ప ఈ నియోజకవర్గంలో నువ్వు చేసిన మంచి పని ఒక్క పనైనా చెప్పండి. మరి ఆ రోజు వినుకొండ ఎన్ఎస్పి స్థలంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి జీవో తీసుకురావడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కేబినెట్ లో ఆ స్థలాన్ని మరి పెట్టి ఆ తర్వాత జీవో తీసుకొచ్చి గుంటూరు జిల్లా కలెక్టర్ గారు మరి 14/2/2019 తేదీన ఈ జీవో రూపంలో 21 ఎకరం 22 సెంట్లు 22 గుంటూరు జిల్లా కలెక్టర్ గారు జీవో ద్వారా ఇవ్వడం జరిగింది. 14/2/2019 ఏదైతే ఎన్ఎస్పి ల్యాండ్ ఉందో అది వినుకొండ మున్సిపాలిటీకి అప్పచెప్తూ గవర్నమెంట్ ఎంఎస్ నెంబర్ 146 జీవో ఎంఎస్ నెంబర్ 146 శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే 2 రోజుల గ్యాప్ తో తహసీల్దార్ గారు ప్లేస్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి సర్వే నెంబర్లు వచ్చేసరికి సర్వే నెంబర్ 399/1లో 7.24 ఎకరాలు, సర్వే నెంబర్ 400లో 0.75 ఎకరాలు, సర్వే నెంబర్ 401/1లో
13 ఎకరాల 23 సెంట్లు మొత్తం కలిపి 21 ఎకరాల 22 సెంట్లు స్థలము మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం అయినది అని చెప్పి 16వ తారీఖు 16/2/2019 తారీఖు తహసీల్దార్ గారు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని ద్వారా దాన్ని బేస్ చేసుకుని అదే రోజు 16వ తారీఖు మున్సిపాలిటీ మీటింగ్ ని కంటెస్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సర్క్యులర్ పంపించాం, 18వ తారీఖు మీటింగ్ అని, దానికి సంబంధించిన జీవో నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి. 16వ తారీఖు సర్క్యులర్ పంపించి 18వ తారీఖు మున్సిపాలిటీ మీటింగ్, ఇది ఎజెండా. దీంట్లో ఎన్ఎస్పికి సంబంధించినటువంటి అంశం పెట్టి సర్క్యులర్ పంపించడం జరిగింది 16వ తారీఖు సాయంత్రం. మున్సిపల్ చైర్మన్ గా మా మిస్సెస్ సమీరా ఖాన్ ఉన్నారు. అప్పుడు వారి అధ్యక్షతన మున్సిపాలిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా ఈ అంశాలన్నీ టీటీడీ కళ్యాణ మండపానికి, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మున్సిపల్ పార్క్ నిమిత్తం ఎన్టీఆర్ అవుట్డోర్ స్టేడియం అండ్ పార్కింగ్, అదే విధంగా షాదీఖానా, గుర్రం జాషువా లైబ్రరీ, క్రిస్టియన్ భవన్, ముస్లిం షాదీఖానా, ఇలా అన్ని ప్రపోజల్స్ పెట్టి ఎజెండా సర్వ్ చేయడం జరిగింది. 18వ తారీఖున మున్సిపాలిటీ మీటింగ్ లో ఆమోదించడం జరిగింది. 18/2/2019 అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఒక నెల 15 రోజులు ముందుగా వాళ్ళే జీవో చూపిస్తున్నారు. బ్రహ్మనాయుడు గారు వాళ్ళు 2020 జీవో చూపిస్తున్నారు. మేము చూపించే జీవో ఎప్పుడు 2019 రెండో నెల, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు. అంటే ఎవరి హయాంలో వచ్చినట్టు అది? ఎన్ఎస్పి కాలనీ స్థలము మున్సిపాలిటీకి ఎవరి హయాంలో వచ్చినట్టు? ఎవరి కాళ్ళకి మొక్కాలి? అందరికీ నమస్కారం. నిన్నగాక మొన్న 21వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజన్ ఉన్నటువంటి నాయకుడు, ప్రపంచ దేశాలే ఆయన నోటి నుండి ఏం వస్తుంది, ఏమి మంచి మాటలు జారి పడతవి అనేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వినుకొండకు ఒక ప్రత్యేకతనిచ్చి అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం, వినుకొండ నియోజకవర్గం వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ రాష్ట్రంలో అన్ని వనరులుండి ఆర్థికంగా వెనుకున్నటువంటి నియోజకవర్గం అని ఆయనంతటా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఈ ప్రాంతానికి వచ్చి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ఇక్కడ కుమ్మరించిపోతే దాన్ని తట్టుకోలేక, కడుపొబ్బరం ఆగబట్టలేక వైసీపీ ఆయన ఇన్ఛార్జ్ అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేతేనో ఆయన చాప్టర్ అయిపోయింది. ఏదో ఊరికి ఒక మనిషి వైసీపీకి ఎవరో ఒకరు నోరున్నోళ్ళు, డబ్బులున్నోళ్ళు, జనాలకు అడ్డం తిరిగి మాట్లాడేవాళ్ళు ఒకళ్ళు కావాలి. కాబట్టి ఆ బ్రహ్మనాయుడి ఊరిక జగన్మోహన్ రెడ్డి అట్లా పెట్టి ఆటాడిస్తారు. అటువంటి ఆయనకి ఉబ్బరం ఆగబట్టక పాపం చంద్రబాబు నాయుడు గారు వినుకొండ నుంచి బయలుదేరారో లేదో, హెలికాప్టర్ ఎక్కారో లేదో, వెంటనే ఆ ఉబ్బరాన్ని కక్కాలి, ప్రజలకి మాయమాటలు చెప్పాలి. ప్రజలందరూ చంద్రబాబు నాయుడికి, జీవి ఆంజనేయులకి దగ్గర అవుతున్నారు, తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్నారు. కొద్ది రోజుల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు మాకు ఇప్పుడే మేము 0 స్థాయిలో ఉన్నాం, ఈ ఒక్కరావు కూడా మర్చిపోయి మేము నామినేషన్ వేయడానికి కూడా అర్హత లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ఏదో ఒక రూపంగా మసిపూసి మారేడుగాయ చేయాలన్నట్టు దురుద్దేశంతో బ్రహ్మనాయుడు లేనిపోయిన అనేకమైనటువంటి అసందర్భ ప్రలాపన పేరడం చాలా దుర్మార్గం.